వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, మాజీ కౌన్సిలర్ భరత్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ విద్యుత్ నగర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం సరికాదని అన్నారు. సోమిరెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తెల్లాపూర్ పరిధిలో కనీసం ఒక హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అలాగే కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒకరికి కూడా ఇల్లు ఇవ్వని ఘనత సోమిరెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. మాజీ చైర్మన్ గా ఆయన సతీమణి లలిత సోమిరెడ్డి ఉన్న సమయంలో తెల్లాపూర్ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి ఏం జరిగిందో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీపై పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్పై వ్యక్తిగత దూషణలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు సోమిరెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు. భారతీ నగర్ డివిజన్లో విద్యుత్ నగర్ను కలపడం తమకు ఇష్టం లేదని తెలిపారు. అయితే అంశంపై సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకు తమను ఆహ్వానించి ఉంటే తప్పకుండా హాజరై మద్దతు తెలిపేవారమని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యుత్ నగర్ లేకపోతే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండదన్న భయంతోనే సోమిరెడ్డి ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలు కొనసాగిస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పటాన్చెరు సర్కిల్ కార్యాలయం తెల్లాపూర్లోనే ఏర్పాటు కావడం కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన విషయమని తెలిపారు. త్వరలోనే సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా తెల్లాపూర్ పరిధిలో ఏర్పాటు చేసే అంశం ఉందని సమాచారం ఉందని చెప్పారు. అది జరిగితే తెల్లాపూర్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమవుతుందని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని సోమిరెడ్డికి సూచించారు. కార్యక్రమంలో తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే మొన్న టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై వివిధ స్థాయిలలో మరి విమర్శించడం జరిగింది. ఆ విమర్శ సద్విమర్శ అయితే మేము తీసుకుంటాం, కొన్ని మాలో కూడా చేంజెస్ చేసుకుంటాం. అయితే మేము చెప్పే మీరు మాట్లాడిన తప్పులను మేము కూడా ఎత్తి చూపిస్తాం. మీరు కూడా మీలోని లోపాలను సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం. అయితే యాజ్ ఎ క్యారెక్టర్ అన్న చూడండి, ఇది 1994 ఐ క్యాంప్ అన్న, ఇది 1998 ఇదేంది బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఇవన్నీ నేను ఎక్కడ చదివినా, ఎక్కడ ఉన్నా ఈ సమాజంలో నాకున్న బాధ్యతను నేను నిర్వర్తిస్తుంటా. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో అయితే మనకు నచ్చని విషయాలను వదిలేస్తుంటాం. అయితే నేను ఈ కాలనీకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 19-20 ఇయర్స్ అవుతుంది. ఎంఐజీ కాలనీకి వచ్చి, ఎంఐజీ కాలనీలో కూడా ఇప్పుడు రవణ్ ఉన్నాడు, దిలీప్ భాయ్ ఉన్నాడు, తూర్పు సీనన్ ఉన్నాడు, తెల్లాపూర్ ప్రజలు కూడా, తెల్లాపూర్ నాయకులు కూడా చాలామంది అక్కడ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసినా, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసినా, గణేష్ పూజ కానీ ఏ పూజలు చేసినా అక్కడ ఖచ్చితంగా అందరి అన్నల సహకారంతోనే అవి విజయవంతం చేసేటోళ్ళం. ఇలా అందరి సహకారం ఉంది, బీఆర్ఎస్ వాళ్ళ సహకారం కూడా ఉన్నది. మేము అందరం కలిసిమెలిసే ఉన్నాం. అయినప్పటికీ దీంతోపాటు నాకున్న ప్యాషన్తో నేను పిల్లలకు, ఓటర్లకు కాదు, అది ఓటు హక్కు లేని పిల్లలకు మ్యాక్సిమం నేను ఈడ తెల్లాపూర్లో కానీ, ఈడ కానీ, ఎంఐజీలో కానీ, వివిధ వీకర్ సెక్షన్ కాలనీస్లో కానీ వాళ్ళకు సోషల్ వర్క్, నా యొక్క సోషల్ టీంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటా. నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఏంది, నేను తమ్ముడు భరత్ చెప్పిండు, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా నా సొంతానికి ఏది నేను ఖర్చు పెట్టుకోను, కానీ
ప్రతి రూపాయి కూడా నేను ఎడ్యుకేషన్ మీద మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇస్తాను. అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్స్ కార్యక్రమాలు కానీ, మహిళలకు టైలరింగ్ కానీ, సమ్మర్ క్యాంప్స్ కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ నిర్వర్తిస్తుంటా. ఈ క్రమంలో నా కాలనీ మీద చాలా గౌరవం. ఎందుకంటే నేను ఈ సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో నేను కాలనీలో ఉంటున్నా. నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఉంటున్నా. ఎంఏజీలో నేను ఏ రోజు కూడా కాలనీలో పెద్ద రాజకీయాలు చేయలే. లాస్ట్ టైం కూడా అక్కడ క్యాండిడేట్ లేడు అంటే నా వార్డు కానప్పటికి కూడా నేను అక్కడ నిల్చున్న ఎలక్షన్లో. అయినా ఎవరిని ఏ రోజు నేను కించపరచలేదు. చాలామంది నాకు పెద్దలు చెప్పారు, నువ్వు పెద్దోళ్ళకు మంచిగా మందులు తాపించి అవి చేస్తే నీకు ఓట్లు పడితే కానీ ఈ పిల్లలకు గివి నేర్పిస్తే నీకు ఓట్లు ఇస్తారా అంటే, లేదన్నా నేను చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు, నేను అది చేస్తుంటా అని చెప్పిన. అయినప్పటికీ మొన్న చెప్తా ఉన్నారు ఏంది, నేను ఒక మాట చెప్పిన, నేను చూసిందే చెప్పిన. అక్కడ చాలామందికి ఈ బీఆర్ఎస్ ఏజెంట్లకు టోకెన్లు ఇచ్చి మంది ఇచ్చి వాళ్ళని అక్కడ పిలిపిస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ 3 days నుంచి అదే నడుస్తుంది అక్కడ. దాన్ని చూసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళే మనకు చెప్పారు, ఆ లైన్లు ఉన్నోళ్ళే చెప్పారు. నేను అదే లైన్లో ఉంటా, అది ఎడమ వైపు ఈ కుడి వైపు. అరే ఏంది మళ్ళీ ఏం ఎలక్షన్ ఉంది ఇట్లా టోకన్లు పంచుతుర్రు అంటే, ఖచ్చితంగా మనం అక్కడ ఎంక్వైరీ చేసినాం ఏంది అనేది. చూస్తే ఈ కార్యక్రమం ఖచ్చితంగా నేను ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ సమాజం మీద నాకున్న బాధ్యతగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. అదేదైనా ఉంటే మీరు లోపాలను సరిదిద్దుకోండి. అక్కడ లేరు, రెంట్లు అవన్నీ వస్తున్నాయి, వాళ్ళు అట్లాంటి వాళ్ళు లేరు అంటే వాళ్ళు లేరు, మీ ఏజెంట్ల ద్వారా మీరు చేస్తున్నారు. అది కాలనీ వాళ్ళు కాదు, అది మీరు ఏజెంట్ల ద్వారా మీరు చేపిస్తారు. అక్కడ ఉన్న కాలనీలో ఉన్నటువంటి ఎంతోమంది నా మిత్రులు, నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పొద్దున పోతే రాత్రికి వస్తారు. మేము వాళ్ళని ఎవరిని కూడా ఎప్పుడు కించపరచలే. అయినప్పటికీ మీరు రాజకీయ దురుద్దేశంతో నా మీద అభిప్రాయం ఏదో బురద చల్లుతురు, నేను లైట్ తీసుకుంటుంది. అదేవిధంగా మేము చేయాలంటే మీ మీద చాలా ఎలిగేషన్స్ చేయొచ్చు. అయినప్పటికి కూడా మేము పేర్లు కూడా తీయకుండానే ఆ రోజు నేను చెప్పిన, నేను మీ లోపాలు సరిదిద్దుకోవాలని చెప్పిన నేను. ఎందుకంటే మళ్ళీ మనం ముఖాలు చూసుకుంటుంటాం కదా ఈ సమాజంలో మనం ఉన్నందుకు, దానికోసం చెప్తాను. ఇక అన్నీ తెలిసిన పెద్దలు కొంతమంది చెప్తా ఉన్నారు. నేను చెప్పిన విషయం ఏంది, ఆ రోజు ఈ గుళ్ళు గోపురాల చుట్టూ ఆ 2-3 గుళ్ళు కట్టి వాటి చుట్టూ అందరినీ ఎంతో ప్రతిభ ఉన్నటువంటి కూడా నాయకులను వాళ్ళని బంధిస్తున్నారు మీరు. అంటే ఆ గుళ్ళో వాటి పేరు మీద కొన్ని కులాలను సంఘాలను విడదీసి అక్కడ పోతురు. అది కాదయ్యా బాబు, సమాజంలో ఒక ఎడ్యుకేషన్ ఇంత పెద్ద మనకు వనరులు ఉన్నాయి, వీటిని చక్కగా వినియోగించుకొని ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ ఇట్లాంటివి తెచ్చడానికి మీరు కృషి చేయాల్సింది. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఏ రోజైనా అట్లాంటి కృషి చేసిర్రా మీరు? నాలాంటోడో ఇంకోడో ఎడ్యుకేటెడ్ ఉంటే ఆ వైపుగా ప్రయత్నిస్తుండేనేమో. మరి మీరు చెయ్యకపోగా మేము ఇవే చేసినాం అంటారు. మీరు గుళ్ళు అంటారు కదా, ఏ గుళ్ళనైనా ఆ గుళ్ళు ఏడున్నాయి అన్నీ? ఆ గుళ్ళన్నీ నా తాత భూమిలోనే ఉన్నాయి, మా తాతల భూమిలోనే ఉన్నాయి. చూపిస్తుంది 1976 లేఅవుట్ అండి ఇది. అవన్నీ గుర్లింగం గౌడ్ అండ్ బ్రదర్స్, ఇవన్నీ వాళ్ళే. మళ్ళీ మేము ఈ గుళ్ళ చుట్టూ ఏ రోజు కూడా రాజకీయాలు చేయలే. నా కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు ఈ గుళ్ళ కాడికి రాలే. మీరు అర్థం చేసుకోవాలి, ఎంఐజీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఏ రోజు కూడా నా కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా ఈ గుడిలా మేము ప్రెసిడెంట్లు ఉంటామనో ఇంకోటి ఉంటామనో ఈ గుడికి మేము పెద్దరికమనో ఎవ్వరు చేయలే. వీళ్ళంతా పట్టదారు నా కుటుంబ సభ్యులు. మీకు కావాల్సింటే ప్రెస్ వాళ్ళకి ఇస్తానండి, వాళ్ళకు కూడా చూపించండి ఒకసారి. అయినప్పటికీ కూడా నన్ను ఎన్నో విధాలుగా అంటే ఒక ఎడ్యుకేటెడ్ సమాజంలో ఉన్నప్పుడు, ఈ సమాజంని మార్చాలనుకున్నప్పుడు నేను చేసే మంచిని కూడా చెడుగా చూపించే ప్రయత్నం చేశారు. అయినా నేను లైట్ తీసుకున్నా. ఎందుకంటే చేస్తున్నప్పుడు మస్తు జరుగుతుంటాయి, వాళ్ళు ఏదో ఓర్వలేనో మస్తు చెప్తాడు. కానీ నేను ఏ రోజు చాలామంది చెప్పారు ఏమని, ఈయన ఈ కాలనీ కాదు, ఈ కాలనీ అరే తెల్లపురంలోనే ఉన్నదిరా నాయన. ఇవాళ నువ్వు నినాదం తీసుకొచ్చినావు కదా, ఏది తెల్లాపూర్కు ఎంఐజీకి బాగా అటాచ్మెంట్ ఉంది,
ఇది ఉంది అది ఉంది అంటున్నావు కదా, మళ్ళీ నేను ఊరువన్నీ పోయి గాడు ఉంటే నీకు ఓర్వలేవు. ఈయన ఇల్లుందా, ఈయనకి ఇల్లుందా, ఈయనకు ఓటు ఉందా అంటే తెల్లపూర్లో ఓటు ఉంటే ఆడ ఉండొద్దని ఉన్నదా ఏమన్నా? నా ఓటు తెల్లపూర్లో ఉన్నదన్నా, ఎంఏజీ కూడా తెల్లపురమే. అదే ఎంఏజీ బిహెచ్ఎల్లో నా తాతల భూములు పోయినాయి, 10 ఎకరాల 38 గుంటలు. ఒక్కరికి ఆ కాలనీ మీద అభిమానం, ఎందుకంటే మా భూములలో ఈ సంస్థ వచ్చింది, ఈ సంస్థ ద్వారా ఈ ఎంప్లాయీస్ అందరు మా దగ్గర ఉంటుర్రు, మాకు వాళ్ళకు ప్రేమలు ఉన్నాయి. దాన్ని నువ్వు విడగొట్టే ప్రయత్నం చేస్తావు, ప్రతిసారి చేస్తావు. కానీ ఒకరోజు కాకపోయినా ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఊరుకున్నాం. కానీ ఏ రోజు కూడా నేను ఆ కాలనీలో ఇల్లు కొనుక్కుని స్థిర నివాసం ఏర్పరచుకున్నానంటే ఆ కాలనీ అంటే నాకు అభిమానం ఉంది కాబట్టి ఎవడైనా ఇన్సల్ట్ జరిగితే ఆడు ఉండడు. అయినప్పటికీ నేను ఆడు ఉంటున్నానంటే కోట్లు కొట్టి ఇల్లు కొంటున్నాం. అది నువ్వు 5-6 లక్షలు ఉన్నప్పుడు ఎవరు కొనడం వేరే, ఎవరో కొనిపిస్తే కొనుక్కోవడం వేరే. నా సొంతంగా న్యాయమైన డబ్బుతోని నేను ఆడ ఇల్లు కొనుక్కొని నేను స్థిర నివాసం ఏర్పరచుకున్నా. దాన్ని కూడా నువ్వు ఓర్వలేక వివిధ రూపాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ దాన్ని లైట్ తీసుకుంటాం. ఎందుకంటే మొన్ననే చెప్పిన నేను గుడ్ ఫర్ నథింగ్ అలా నేను ఎక్కువ పట్టించుకోను అనేది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ ఎన్నో ప్రలోభాలు సృష్టించి వాళ్ళకు అన్నలకు తమ్ములకు వీళ్ళు వెనక తిరుగుతున్నారు, వాళ్ళు వెనక తిరుగుతున్నారు, చాలా రకాలుగా ఇది చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము ఓర్చుకొని, వాళ్ళకు మా మీద అభిమానం ఉన్నది, మాకు వాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి ఆ కాలనీ ప్రజలతోని మాకున్న అటాచ్మెంట్ను మీరు దూరం చేయాలని అనుకుంటే మాత్రం మీరు భంగపడతారు, చూసుకోండి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీరు మంచి ఇంటెన్షన్తో వచ్చి మంచి కార్యక్రమాలు చెప్పి అధ్యక్షులు గారికి కానీ పార్టీలో ఉన్న వివిధ పెద్దలకు అందరికీ, వివిధ స్థాయిలో ఉన్న పెద్దలందరికీ కూడా మీరు సమాచారం ఇచ్చి ఎలాంటి కార్యక్రమాలు చేసినా పాల్గొనడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు చేసే కార్యక్రమాలు మంచిగా ఉండాలి. ఇప్పుడు మాకేమి ఆ కాలనీ ఇక్కడ విడిపోవడం మూలంగా మేము కూడా నష్టపోతాం, రాజకీయంగా ఈరోజు మేము కూడా నష్టపోతాం. ఇప్పుడు రవీందర్ భాయ్ కానీ నేను కానీ మాకు కూడా ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉంది కదా, మేము నష్టపోమా? నీ స్వలాభం కోసం ఓన్లీ అది నీకు అక్కడనే ఉన్నది, మాకు ఇక్కడ కూడా ఉంటుంది కదా, మేము ఏడ తప్పులు చేయలేము. మీరు ఇకనైనా చూసి మంచిగా, అదేవిధంగా వివిధ పెద్దలు కూడా మాట్లాడిర్రు, వాళ్ళంతా నా అన్నతో సమానం. వాళ్ళని కూడా నేను ఏంటంటే ఎవరో చెప్తే ఇని మాట్లాడొద్దన్నా, మీకు అరుణ్ గౌడ్ అంటే తెలుసు, నా యొక్క సేవ తెలుసు, అన్నీ తెలుసు. నేను వ్యక్తిగతంగా మాత్రం ఎవరిని ఎప్పుడూ విమర్శించలేదు, కించపరచలేదు. మీరు కూడా మీ మనసులో నుంచి ఏదన్నా ఉంటే తొలగించుకొని ఉంటే చాలా మంచిదని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.